హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు షీర్ కుర్మాని ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. చాలా సింపుల్ ప్రాసెస్లో అయిపోతుందండి. నేనైతే ఈ షీర్ కుర్మాని చేయడానికి బాదం పప్పు, పిస్తా పప్పు, ఎండు ఖర్జూరం, జీడిపప్పు ఇవన్నీ అయితే నేను నైట్ నానబెట్టేసానండి. బాగా నానయ్యి తర్వాత ఈ వాష్ చేసి నేనైతే చాక్ చేసుకుంటున్నాను. కట్ చేశాను. అన్నీ ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత మనం వాటిని నెయ్యిలో వేయించుకోవాలండి. మీరు కావాలంటే ఖర్జూరం ఇంకా కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. మేము తినము, అందుకే కొంచెం రెండే వేసాను. కావాలంటే మీరు ఎక్కువగానైనా వేసుకోవచ్చు. చాక్ చేసిన ఈ డ్రై నట్స్ని ఏం చేయాలంటే మనం నెయ్యిలో వేయించుకోవాలండి. 4 స్పూన్లు అయితే నెయ్యి వేసాను. ఒక కడాయి తీసుకొని వేడైన తర్వాత 4 స్పూన్ల నెయ్యి అయితే వేసుకున్నాను. నెయ్యి బాగా హీట్ అయిన తర్వాత కట్ చేసి పెట్టిన డ్రై నట్స్ని అయితే వేయాలండి. నానబెట్టిన డ్రై నట్స్ అన్నీ వేసేసి కొంచెం వేయించుకోవాలి. తో పాటు మనం కిస్మిస్లు కూడా వేసుకోవాలండి. ఇవి నానబెట్టనక్కర్లేదు, వేయించే ముందు యాడ్ చేసుకుంటే సరిపోతుంది. దీంతోపాటు మనం చిరంజీ అని మన సూపర్ మార్కెట్లో కూడా దొరుకుతుందండి. అదైతే 1.5 స్పూన్ అయితే యాడ్ చేశాను. చిరంజీ ఉంటే యాడ్ చేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసేయచ్చండి. ఇలాగైనా డ్రై నట్స్తో చాలా సూపర్గా ఉంటుంది. అయితే సన్నటి సేమియా తీసుకున్నానండి, రోస్టెడ్ చేసిందే. చాలా పొడవుగా వస్తుంది. ఇది మనం కొంచెం తుంచి వేయించుకుంటే బాగుంటుంది. ఇది ఆల్రెడీ రోస్టెడ్ చేసింది కాబట్టి మనం కడాయిలో వేసి 1 or 2 minutes వేయించుకుంటే సరిపోతుంది. 1 కప్పు వరకు అయితే వేసుకున్నాను నేను. వేయించుకొని లైట్గా వేయించుకుందాం. మనం సిమ్లో పెట్టే వేయించుకోవాలండి. వేయించుకున్న సేమియా నట్స్ని అయితే మనం పక్కకి పెట్టేద్దాం. పక్కకు తీసుకొని తర్వాత మనం మిల్క్ అయితే యాడ్ చేసుకోవాలండి. ఈ షీర్ కుర్మా చాలా టేస్టీగా ఉంటుంది, సింపుల్ ప్రాసెస్లో అయిపోతుందండి. తర్వాత నేను మిల్క్ని అయితే తీసుకొని 2 కప్పుల మిల్క్ అయితే యాడ్ చేశాను. 1/2 లీటర్ వరకు అయితే యాడ్ చేశాను నేను మిల్క్ 1 కప్కి. తర్వాత అవి మొత్తం కలిసేటట్టు ఒక పొంగు వచ్చేంత వరకు ఉంచుకోవాలి. పాలని కలుపుతూ ఉండాలి. అలా పొంగు వచ్చేంత వరకు ఉంచుకొని తర్వాత మిల్క్ మేడ్ అని మనకి దొరుకుతుందండి. కండెన్స్డ్ మిల్క్ అని కూడా అంటారు. దీన్నైతే నేను 3 స్పూన్ల వరకు యాడ్ చేశాను. ఇది కొంచెం తీయగానే ఉంటుంది కాబట్టి మనం చక్కెర ఏమీ యాడ్ చేయనక్కర్లేదు. కావాలంటే మీరు చక్కెర కూడా యాడ్ చేసుకోవచ్చు. దీనికి బదులు చక్కెరైనా యాడ్ చేసుకోవచ్చు. మిల్క్ మేడ్ లేకపోతే చక్కెర యాడ్ చేయొచ్చు. మిల్క్ మేడ్ ఉంటే యాడ్ చేసుకోవచ్చు. వేసిన తర్వాత దాన్ని మొత్తం ఒకసారి కలిసేటట్టు కలుపుకోవాలండి. కండెన్స్డ్ మిల్క్, ఈ మిల్క్ మొత్తం కలిసేటట్టు కలుపుకొని మనం ఫైనల్గా వేయించి పెట్టుకున్న సేమియా నట్స్ అన్నీ వేసుకోవాలండి. అన్నీ ఇది ఆల్రెడీ సన్నగా ఉంది కదండి సేమియా, తొందరగానే కుక్ అయిపోతుంది. మన మామూలు సేమియా అయితే అంతగా కుక్ అవ్వదు కాబట్టి ఒక 10 నిమిషాలు ఉంచుకోవాలి. ఇదైతే 2 minutes or 3 minutesలో ఉడికిపోతుందండి. షీర్ కుర్మా రెడీ అయినట్లేనండి. చాలా సింపుల్ ప్రాసెస్లో చాలా టేస్టీగా ఉంటుందండి. రంజాన్ స్పెషల్ షీర్ కుర్మా రెడీ అయినట్లే. చాలా సింపుల్ ప్రాసెస్లో అయిపోతుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి.